ఇక తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కోస్గిలో పర్యటిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. కొడంగల్ నారాయణపేట 69 జీవో ప్రకారం 4,369 కోట్ల ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన చేస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటించబోనున్నారు. అంటే ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ హెలిప్యాడ్లో కోస్గికి చేరుకోవడం, కోస్గి అనంతరము వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం, శంకుస్థాపన అనంతరము ఇక్కడ ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో భారీ బహిరంగ సభకు అంటే వచ్చి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మూడోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము అదేవిధంగా ఈ పాలమూరు బిడ్డ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి ప్రాంతంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలు అంటే పాలమూరు బిడ్డగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో పక్కడ్బందీ ఏర్పాట్లు కూడా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అందరూ కూడా అంటే పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసాము, ఇప్పుడు పాలమూరు ప్రాంతానికి రాబోతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో. ఇక్కడికి రాబోతున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ఏ ఒక్కరు కూడా ఏది కూడా అంటే తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని పాలమూరు బిడ్డగా మొట్టమొదటిసారి అంటే ఇక్కడికి రావడము, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ రావడం కూడా హర్షించదగ్గ విషయంగా కూడా జనాలు అనుకుంటున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఎలాంటి ప్రసంగం ఇవ్వబోతున్నారు, ఎలాంటి అంటే హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు చూసాం. మన అధికారులు కూడా అంటే జిల్లాకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన అధికారులు, నారాయణపేట ప్రాంతానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా తమ అధికారులతో అంటే పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు కూడా జరగకుండా ఉండేందుకు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ప్రసంగాల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.